ఢిల్లీ హైకోర్టును అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఆశ్రయించారు. తనపై నమోదైన మనీ లాండరింగ్ కేసులను సవాల్ చేశారు. కింది కోర్టు తన బెయిల్ను నిరాకరించడాన్ని కూడా సవాల్ చేశారు శరత్ చంద్రారెడ్డి పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ నేడు విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. శరత్ చంద్రారెడ్డి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. శరత్ చంద్రారెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు సిబిఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. శరత్ చంద్రారెడ్డి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. శరత్ చంద్రారెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు సిబిఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, శరత్ చంద్రారెడ్డి ఇప్పుడు పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేయడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ రోజు శరత్ చంద్రారెడ్డి తన బెయిల్ పిటిషన్ సంబంధించి ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో సిబిఐ స్పెషల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని సిబిఐ ప్రత్యేక కోర్టు కొట్టివేయడంతో బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో శరత్ చంద్రారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగనుంది. అయితే సిబిఐ కేసులో శరత్ చంద్రారెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. సిబిఐ కేసులు ఎవరైతే ఉన్నారో అభిషేక్ బోయిన్పల్లి, విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు, ఈ నలుగురికి కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈడీ కేసులో మనీ లాండరింగ్ కేసులో పిటిషన్ దాఖలు చేశారు వీళ్ళు. కానీ లోకల్ కోర్టు దీన్ని తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు శరత్ చంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు బెయిల్ పిటిషన్ పై వాదనలు కొనసాగిన తప్ప బెయిల్ ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. గతంలో కూడా ఏదైతే అరుణ్ రామచంద్ర పిల్లకి సంబంధించి, ఇటు విజయ్ నాయర్ సంబంధించి గతంలో అనేక మందిని ఈడీ అధికారులు విచారించారు. విచారించిన అనంతరం వారందరినీ కూడా పలుమార్లు విచారణ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు రీసెంట్ గా అరుణ్ రామచంద్ర పిల్లలు కూడా ఈ రోజు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే మరొకటి, గతంలో ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి సత్సంబంధాలు కొనసాగించారో వారందరినీ కూడా పలు దఫాలుగా విచారించారు. ఇటు సిబిఐ కేసులో అభిషేక్ బోయిన్పల్లి, విజయ్ నాయర్కి అయితే బెయిల్ మంజూరు చేశారు. వీరిద్దరికి ఎవరైతే సాక్షులు పిలిచారో వారందరూ కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి. కానీ ఈడీ అధికారులకు మాత్రం రీసెంట్ గా కేవలం ఒక సమీర్ మహేందర్కు మాత్రమే ఈడీ అధికారులు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఇప్పుడు రీసెంట్ గా మరొకరు శరత్ చంద్రారెడ్డి కూడా కోర్టును ఆశ్రయించిన పరిస్థితి హైకోర్టును. గతంలో చూసుకుంటే మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన తర్వాత తన అరెస్ట్ ను వ్యతిరేకించి సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ముందు లోకల్ కోర్టులో ట్రై చేయాలి. అక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టుకు వెళ్ళాలి. అక్కడ కూడా న్యాయం జరిగిన పక్షంలో సుప్రీంకోర్టుకు రావాలని సూచనలు ఇచ్చిన నేపథ్యంలో శరత్ చంద్రారెడ్డి కూడా లోకల్ కోర్టులో ముందు ట్రై చేశారు. అక్కడ తిరస్కరించిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో దీనిపై విచారణ కొనసాగుతుంది. ఒకవేళ ఇక్కడ బెయిల్ రాని పక్షంలో మన సుప్రీంకోర్టు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో ఒక 14 రోజులు శరత్ చంద్రారెడ్డికి మధ్యంతర బెయిల్ ఈడీ అధికారులు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. వాళ్ళ నాయనమ్మ అంత్యక్రియలో పాల్గొనే నేపథ్యంలో శరత్ చంద్రారెడ్డికి 14 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు బెయిల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళా ఈడీ అధికారులు అదుపులో తీసుకున్నారు. తర్వాత ఎప్పుడైతే అభిషేక్ బుచ్చిబాబును అలాగే పంజాబ్ సంబంధించి గౌతమ్ మల్హోత్రాను అదుపులో తీసుకున్నారో ఆ సందర్భంలో 9వ తారీఖున వీళ్ళకి సంబంధించి బెయిల్ పిటిషన్ సంబంధించి తీర్పు ఇవ్వాల్సి ఉంది. కానీ వీరందరినీ అదుపులో తీసుకోవడం వల్ల దాన్ని 16 తారీఖు వాయిదా వేసిన అనంతరం మళ్ళీ ఏపీకి సంబంధించి మాగుంట రాఘవరెడ్డిని అదుపులో తీసుకోవడంతో ఇప్పుడు విచారణ దశలో ఉంది కాబట్టి వీరందరికీ ఎవరికి బెయిల్ ఇవ్వద్దని ఈడీ అధికారులు తెలిపిన నేపథ్యంలో ఎంపీ నాగోపాల్ వాళ్ళ బెయిల్ అందరినీ తిరస్కరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే విచారణ దశలో ఉంది. వీరు తదుపరి ఉన్నత పెద్ద కోర్టుకు వెళ్ళి హైకోర్టుకు వెళ్ళి దీనిపై తెలుసుకోవాలంటూ కూడా ఎంపీ నాగోపాల్ చెప్పిన పరిస్థితి. అందువల్ల ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఈ రోజు విచారణ వచ్చింది. విచారణ నేపథ్యంలో మధ్యాహ్నం దీనిపై వాదన కొనసాగే అవకాశం ఉంది. వాదనలో ఎటువంటి తీర్పు వెలువరిస్తారనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ శివ.